ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఆర్డీఓ ఆఫీసుల ముందు ఈరోజు రాష్ట్ర కేంద్రం ఇచ్చినటువంటి పిలుపు ప్రకారం ఈరోజు కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి అడుగుతా ఉన్నాం. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయమని చెప్తున్నాం. ముఖ్యంగా ఈరోజు అంగన్వాడీలు 11,500 వేతనంతో ఈరోజు ఎలా బతుకుతారని చెప్పేసి ఈరోజు ప్రభుత్వానికి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు పెరుగుతున్న ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి, అలాగే గ్రాడ్యుటీని అమలు చేయాలని చెప్పేసి ఈరోజు మినీ సెంటర్ని చాలా వరకు కూడాను మెయిన్ సెంటర్లుగా చేశారు. ఇంకా మిగిలిపోయిన పెండింగ్లో ఉన్నటువంటి మినీ సెంటర్లను కూడాను మెయిన్ సెంటర్లుగా చేయాలి. అలాగే హెల్పర్ల ప్రమోషను జీవో నెంబర్ 5ను విడుదల చేశారు. దాన్ని ఒక సరైన గైడ్లైన్స్ ప్రకారం కూడాను ఇవ్వలేదు. ఆ జీవో నెంబర్ 5ను కూడాను రద్దు చేసి సరైన గైడ్లైన్స్ పాత పద్ధతిలోనే హెల్పర్స్కి ప్రమోషన్ ఇవ్వాలని చెప్పేసి అడుగుతూ ఉన్నా. ఈరోజు గ్రాడ్యుటీని అమలు చేయాలి. ఎంతోమంది రిటైర్మెంట్ అయిపోతూ ఉన్నారు. వాళ్ళకందరికీ కూడాను గ్రాడ్యుటీ లేక రూపాయి డబ్బులు కూడాను వాళ్ళకి లేకుండా ఇంటికి పంపించే పరిస్థితి ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది అంగన్వాడీలు రోడ్డు ఎక్కుతున్నారంటే వాళ్ళ కడుపు మండి ఈరోజు కనీస వేతనాలు లేక వాళ్ళకి జీతాలు చాలక ఈరోజు మేము రోడ్లు ఎక్కే పరిస్థితి. ప్రభుత్వం దీన్ని సానుకూలంగా స్పందించి మా సమస్యలు పరిష్కారం చేస్తారని చెప్పేసి కోరుతూ ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా అంగన్వాడీ అధ్యక్షురాలు బి అమరవేణి. పేరు ఎన్ హిమాప్రభ, సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు. ఈరోజు అంగన్వాడీలకి గత 10 సంవత్సరాలుగా వేతనాలు పెంచలేదు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ. కాబట్టి ఇప్పుడు వేతనాలు పెంచమని అంగన్వాడీలు రోడ్లెక్కిన పరిస్థితి. ఎందుకంటే అంగన్వాడీలకి విపరీతమైన పని భారం. 4-5 యాప్లతోనే ప్రతిరోజు కూడాను వర్కులు ఉదయం నుండి సాయంత్రం వరకు వర్కులు చేస్తున్న పరిస్థితి. అలాగే అదనపు పల్లి సర్వేలు కానీ, అలాగే సచివాలయము డ్యూటీలు కానీ ఇలాంటివన్నీ కూడాను అంగన్వాడీలకు అప్పచెప్తున్నారు. అందుకారణంగానే అంగన్వాడీలకి చాలా ఇబ్బందికరంగా ఉండి వేతనాలు వెంటనే పెంచితే మేము ఏ పనైనా చేస్తామని మేము ప్రభుత్వం దృష్టికి చాలాసార్లు రిప్రజెంటేషన్లు ఇచ్చాము. అయినా ప్రభుత్వం స్పందించలేదు. కాబట్టి అనివార్యంగా ఈ ధర్నాకి దిగవలసి వచ్చింది. ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలి. అలాగే మే నెలంతా సెలవులు అంగన్వాడీ ఉద్యోగులకి అందరికీ సెలవులు ఉంటాయి. పిల్లలకి సెలవులు ఇస్తారు, కానీ అంగన్వాడీ ఉద్యోగులకి సెలవులు ఉండవు. కాబట్టి మే నెలంతా సెలవులు ఇవ్వాలని, అలాగే అంగన్వాడీ ఉద్యోగులకి ఇప్పుడు పిల్లలు చదువుతున్న సంక్షేమ పథకాలు అమలు అవ్వడం లేదు. అంగన్వాడీ ఉద్యోగి భర్త ఆటో డ్రైవర్ అయితే అక్కడ ఆటో డ్రైవర్కి డబ్బులు పడడం లేదు. అలాగే ఒక గ్రామంలో ఇల్లు కావాలనే ఇల్లు రాని పరిస్థితి. సంక్షేమ పథకాలని వికలాంగుల పిల్లలు ఉంటే ఆ పిల్లలకి పెన్షన్ రాని పరిస్థితి. కాబట్టి ఈ డిమాండ్లన్నీ తక్షణమే ప్రభుత్వం ఆలోచించి వెంటనే పరిష్కారం చేసి వెంటనే మా సమస్యలు వెంటనే వేతనాలు ముందు పెంచాలని అంగన్వాడీలు కోరుకుంటున్నాము. పాలకొండ ప్రాజెక్టు మన్యం జిల్లా అంగన్వాడీ వర్కర్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు మేము ప్రస్తుతానికి ధర్నాకి ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాము. గత 10 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ అనేది మాకు రూపాయి కూడా పెంచలేదండి జీతం అనేది. మేమైతే తెల్లవారు నుంచి రాత్రి 12 వరకు వర్కులు చేసే విధానాలు అయితే ఎన్నో ఉన్నాయి. 5-6 యాప్ల్లో పనిచేస్తున్నాము, కానీ మాకు ఒక గుర్తింపు లేదు. ప్రస్తుతము జనగణన జరుగుతుంది. ఆ జనగణనలో భాగం కూడాను మమ్మల్ని ఇంక్లూడ్ చేశారనమాట. మమ్మల్ని చేసుకోమని చెప్తున్నారు. అయితే జనగణన చేసినందుకు వాళ్ళకి జీతాలు ఇస్తారు 25,000. వాళ్ళతో పాటు వాళ్ళ జీతంతో పాటు ఎక్స్ట్రా 25,000, 10 రోజులు ఎక్స్ట్రా సెలవులు ఇస్తారు. కానీ మాకు సెలవులు ఉండవు. మేము వాళ్ళకి హెల్ప్ చేసేయాలి, అందరికీ హెల్ప్ చేసేయాలి, కానీ మమ్మల్ని అయితే ఎవ్వరూ కూడా గుర్తించట్లేదు. అదేవిధంగా మా యొక్క కుటుంబంలోని విడోలు కానీ లేదా అంగవైకల్యం ఉన్న పిల్లలు కానీ, నేనే ఉదాహరణ, నాకు అంగవైకల్యం బిడ్డ ఉన్నాడు, కానీ మాకు పెన్షన్ రావట్లేదు. అలాగే ఇల్లు స్థలం ఇవ్వలేదు. ఈవెన్ కరెంటు మీటర్కు పెట్టుకున్నా సరే మీకు కరెంటు మీటర్ ఇవ్వము అని అంటున్నారు. మేము 11,500తో ఎలా బతుకుతామండి? అందుకని మేము గవర్నమెంట్ని ప్రశ్నిస్తున్నాం అన్నమాట. 11,500తో మా యొక్క ఇల్లు గడవట్లేదు. అందుకనే మేము తక్షణమే జీతాలు పెంచాలని కోరుకుంటున్నాం. అలాగే వేసవి సెలవులు ప్రతి ఒక్కరికి సెలవులు ఇస్తున్నారు, కానీ చిన్న పిల్లలు, పసిపిల్లలు వాళ్ళకి సెలవులు ఇవ్వట్లేదు. మాకు సెలవు ఇవ్వట్లేదు అనమాట. ఇప్పుడు పసిపిల్లలు ప్రతిరోజు కూడా మే నెలలో అంగన్వాడీ సెంటర్కి తీసుకురమ్మని అంటున్నారు. 42 డిగ్రీల ఎండ ఉంది, మేమే రాలేకపోయాము. అలాంటిది చిన్నపిల్లలు ఏ విధంగా వస్తారు? మేము ఎగ్గొట్టేయాలని అనుకోవట్లేదు. కేవలం కూడా వాళ్ళకి ప్రతి నెల టీహెచ్ఆర్ ఇచ్చేయాలి అని మేము అనుకుంటున్నాం. ఒక్క మే నెల మాత్రమే టీహెచ్ఆర్ ఇచ్చి మేము వర్క్ అంతా చేస్తాం. మీకు యాప్ల వర్క్లో కానీ ఏ ఇబ్బంది లేకుండా చేస్తాము. అందుకని మాకు ఒక మే నెల సెలవులు ఇవ్వాలని కోరుకుంటున్నాము.
10 మంది పిల్లలు 10 రెళ్ళు ఎంత 20 రూపాయలు 20 రూపాయలు